మహాకుంభమేళ అంటే ఏమిటి? ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? నీ పిల్లలు, వారి పిల్లలు కూడా దీన్ని చూడలేరు. ఈ అదృష్టం నీకు దక్కింది. అసలు ఏంటి త్రివేణి సంగమం? ఎవరి నాగసాధువులు? ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడికి వెళ్తారు? 10, 20 కాదు, కింద 40 కోట్ల మంది వస్తారని అంచనా. పల్లెపట్నం మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ప్రపంచంలోని అతి పెద్ద మతపరమైన ఉత్సవాల్లో కుంభమేళ ఒకటి. అసలు అన్ని కోట్ల మందికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? కుంభమేళలో వాడిన జపాన్ టెక్నిక్ ఏంటి? గవర్నమెంట్ 7,000 కోట్లను ఎందుకు ఖర్చు చేసింది? ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభమేళ హిందూ ధర్మంలోనే అతి పవిత్రమైన ఘట్టం. దేవతలు అసలు క్షీరసాగర మథనాన్ని 12 రోజుల పాటు చేశారు. దానిలోంచి ఎన్నో వెలువడిగా వచ్చాయి. దానిలోంచి విషం వచ్చినప్పుడు శివుడు దాన్ని తాగి తన కంఠంలో దాస్తాడు. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఇక చివరిన అమృత కలశం వస్తుంది. అమృత కలశంలోని 4 బిందువులు ఈ వేద భూమిలోని 4 చోట్ల పడ్డాయి. 1 హరిద్వార్, 2 త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్. ఈ రోజు మనం మాట్లాడేది ఈ ప్లేస్ గురించే. 3 ఉజ్జయిని, 4 నాసిక్. కుంభ అంటే కుండ అని అర్థం, మేళ అంటే ఉత్సవం. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళ అంటారు. ఇక 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళ అంటారు. ఇప్పుడు జరిగేదే ఈ మహాకుంభమేళ. త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల కలయికే ఈ త్రివేణి సంగమం. మనం ఒక్క నదిలో స్నానం ఆచరిస్తేనే అదృష్టంగా భావిస్తాం కదా. అలాంటిది ఈ 3 నదులు ఒకే చోట కలిస్తే ఆ వాటర్ ఎంత పవర్ఫుల్లో ఇక మీ ఊహకి వదిలేస్తున్నారు. నాగ సాధువులు భార్య పిల్లల్ని వదిలి బంధుత్వాల్ని మర్చి నాగ సాధువులుగా మారుతారు. ఎండాకాలమైనా చలికాలమైనా ఎలాంటి బట్టలు ధరించరు. వంటికి భస్మం రాసుకుంటారు. వీరు శివుణ్ణి ఆరాధిస్తారు. వీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కేవలం కుంభమేళలో మాత్రమే దర్శనమిస్తారు. మన హిందూ ఆలయాలను ఇంకా ఇతర మతస్థుల దాడుల నుంచి మనల్ని కాపాడారు. అందుకే వీరు ఎక్కడికి వెళ్ళినా వీరికి పెద్ద పీట వేస్తారు. కుంభమేళలో మొదటి స్నానం వీరే ఆచరిస్తారు. 1664లో కాశీ విశ్వనాథ్ ఆలయం గురించి ఈ నాగసాధువులు ఔరంగజేబుతో పోరాడి గెలిచారు. ఇలాంటివేవి కూడా మన స్కూల్ బుక్స్ లో ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే మన చరిత్ర ముందు తరాల వరకు తెలుస్తుంది కదా. అదే మొఘల్స్, అక్బర్, బీర్బల్ గురించి చాప్టర్స్ ఉంటాయి. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. నాగసాధువులు మన దేశంలో లక్షల్లో ఉంటారు. వీరికి ఉన్నది ఒకే ఒక కోరిక, సనాతన ధర్మం కాపాడాలి, శాంతి కోసం పోరాడాలి. కుంభమేళలో నాగసాధువులు మాత్రమే కాదు, బాబాలు కూడా దర్శనమిస్తారు. ఒకరు 9 ఏళ్లుగా తన ఎడం చేతిని పైకెత్తే ఉన్నారు. ఒకరు 45 కిలోల రుద్రాక్షను తన తలపై మోస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. వీరంతా అజ్ఞానులు, వీరికి ఏమీ తెలియదు అనుకుంటే పొరపాటే. IAS, IIT టాపర్స్ కూడా ఇక్కడ మనకు బాబాలుగా దర్శనమిస్తారు. ఇలాంటి దృశ్యాలను నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేవు. కేవలం మన భారత్ లోనే చూడగలుగుతావు. కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. మన ఇండియన్స్ పిచ్చోళ్ళు, వీరికి ఏమి పని పాట లేక అలా వెళ్తారంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, చైనా ఇంకా ఇలా ప్రపంచంలోని 73 దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. స్టీవ్ జాబ్స్ వైఫ్ లారెన్ పావెల్ కూడా వచ్చారు. ఆవిడ తన పేరుని కమలగా మార్చుకున్నారు. వీరికి ఎవరికి ఇన్విటేషన్ కూడా వెళ్ళలేదు కదా. వీరెవరు హిందువులు కాదు. అయినా వీళ్ళెందుకు వచ్చారు? ఇక్కడ స్నానం ఆచరిస్తే ఏదో మోక్షం కలుగుతుందని వాళ్ళంతా కూడా వచ్చారు. నిజమైన ఇండియన్ చూడాలంటే అక్కడికి వెళ్ళాలి అంటారు. ఏంటి, ఇది మన ఇండియన్స్ మాత్రమే కాదు, ఫారినర్స్ ఎక్కువగా చెప్తున్నారు ఈ మాటని. యూపీ గవర్నమెంట్ గురించి మనం తప్పకుండా మాట్లాడాల్సిందే. 1 రూపాయికి లీటర్ తాగే నీళ్లు, 9 రూపాయలకి కడుపు నిండా భోజనం. 2001 లెక్కల ప్రకారం 4,000 నుంచి 6,000 మంది రోజుకి తప్పిపోతారని కుంభమేళలో ఒక రికార్డ్ ఉంది. అలాంటివేవి జరగకూడదని ఫేస్ రికగ్నైజర్ సిస్టమ్ పెట్టారు సెక్యూరిటీ చెక్స్ దగ్గర. అండర్ వాటర్ డ్రోన్స్, CC కెమెరాస్, 40,000 టెంట్లు, 1,50,000 వాష్రూమ్స్, 67,000 స్ట్రీట్ లైట్స్, అడుగడుగున పోలీసులు. ఇక మహాకుంభమేళ అని చెప్పేసి ఒక యాప్ ని కూడా డిజైన్ చేస్తారు. వీడియో మొదట్లో చెప్పాను కదా, గవర్నమెంట్ 7,000 కోట్లను ఖర్చు పెట్టిందని. స్టేట్ గవర్నమెంట్ 5,000 కోట్లను ఖర్చు పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కోట్లను ఖర్చు పెట్టింది. స్టేట్ గవర్నమెంట్ GST రూపంలో దాదాపు 25,000 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఎన్నో వేల మందికి ఉద్యోగాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ కుంభమేళ గురించి ప్రపంచం అంతా కూడా సర్చ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో పోస్టులు. ఇక నిజం చెప్పాలంటే కుంభమేళ సోషల్ మీడియాని షేక్ చేస్తుందనే చెప్పవచ్చు. మియావాకీ టెక్నిక్. యూపీ గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితమే 5 లక్షల మొక్కలను నాటింది. మియావాకీ అనేది జపాన్ టెక్నిక్. అంటే తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలను నాటడం. రావి, వేప, మర్రి ఇలా 63 రకాల చెట్లను నాటారు. ఒక 10,000 మంది ఒకే చోటు ఉంటేనే సరిగ్గా ఆక్సిజన్ అందదు కదా. అన్ని కోట్ల మందికి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది మన ప్రయాగ్రాజ్. ఫైనల్ గా సాయంత్రం త్రివేణి ఘట్ హారతి. నిజంగా మనం టీవీలో చూస్తేనే మనకి కన్నుల పండుగ అనిపిస్తుంది. లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. మీరు ఎప్పుడైనా చూసారంటే, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్పారా?
ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.